దుర్గండి. ఏం చేస్తుండమ్మా? ఇంటి దగ్గర ఉంటాను. మీ ఎమ్మెల్యే దేశమ్మా ఎవరు? కార్మన్ నాగేశ్వరరావు గారండి. కార్మూర్ నాగేశ్వర గారు. ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి. బాగుందా? మరి ఆయన మళ్ళీ మళ్ళీ నెగ్గుతారంటవా? నెగ్గుతారండి. ఎందుకు నెగ్గుతారు? ఆయన చేసిన సేవ అంతా బాగుంది కదండి, నెగ్గుతారండి. కరోనా టైంలో మిమ్మల్ని అందరూ ఆదుకున్నారా? ఆదుకున్నారండి. కరోనా టైంలో అయినా మామూలుగా ఇవన్నీ కూడా బాగా చేశారండి. మాకు నెగ్గుతారండి, ఆయన నెగ్గుతారు. మీకు ఏమైనా పథకాలు లబ్ధి పొందారమ్మా మీ ఇంట్లో? పథకాలు అయితే ఏమి రాలేదండి మాకు. రాకపోయినా ఆయన ఎలా ఉంది పెన్షన్ విధానం కానీ రేషన్? ఈ సంవత్సరం రాలేదు కానీ ఇప్పుడు రాలేదు కానీ 18,000 వచ్చినాయండి మాకు. ఎలా ఉన్నాయి పెన్షన్ విధానం కానీ రేషన్ బియ్యం కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయండి. అన్ని బాగున్నాయంట. మళ్ళీ ఆయన నెగ్గే అవకాశం ఉన్నాయండి. ఆయన నెగ్గుతారంట. ఆయన నెగ్గుతారండి. ఖచ్చితంగా. మరి టీడీపీ జనసేన బీజేపీ అన్ని కలిసినాయి కదా? వస్తాయండి. ఆయన చేస్తూ ఉంటారు, మాదే ఉంటుంది. మీరు మాత్రం ఇంకా ఈయనకే వేస్తారు? చేస్తా ఉంటాం. కార్మూర్ నాగేశ్వరరావు గారు చేస్తా ఉంటాం. కార్మూర్ నాగేశ్వర గారిని ఎమ్మెల్యే గెలిపించుకుంటారు. ఆయనే ఎమ్మెల్యేగా ఉండాలండి మాకు. మరి ఒకవేళ ఆయన ఎమ్మెల్యే నెగ్గితే కనుక మరి అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది? చేస్తారండి. నమ్మకం ఉందండి. ఆయన ఖచ్చితంగా చేస్తారండి. ఎవరికి అందరికీ న్యాయం చేశారండి. అసలు ఏమీ లేదండి, ఆయనకి బాగా చేశారండి. అందరినీ బాగా చూసారండి. ఆయనే కావాలండి మాకు. నీ పేరమ్మా? నా పేరు ధనలక్ష్మి అండి. దాయం ధనలక్ష్మి అండి. ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? కార్మన్ నాగేశ్వర గారు. ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుందండి. ఎమ్మెల్యే గారిని బాగా చేశారా? బాగానే చేశారండి. మీకు ఏం వస్తున్నాయమ్మా లబ్ధి పొందుతున్నారు? ఏం వస్తలేదు, నేను పెన్షన్ వస్తే వస్తుందండి. నాకు గుండె తెగులు వచ్చిందండి. మాకు జగన్ బాబు గారు ఇచ్చిన డబ్బులు బాగు చేసుకున్నాం. ఇంకోసారి వస్తాయని చూస్తాను, మళ్ళీ వెళ్ళాలి. అయ్యా మళ్ళీ ఇంకోసారి రావాలండి, మళ్ళీ వెళ్ళాలండి హాస్పిటల్. ఆ డబ్బులు నేను వెళ్తానండి ప్రతి సంవత్సరానికి ఒకసారి. ఈ సంవత్సరం రాలేదండి, వెళ్ళలేదు. ఎమ్మెల్యే గారు కూడా మంచిగా మీకు అందరికి సపోర్ట్ చేశారు? అంతా బాగా ఉందండి బాబు, మాకు అంతా బాగా చేశారు. ఇల్లు ఒకటే కొంచెం ప్రాబ్లంగా ఉందండి. అంటే మరి మీ ఎమ్మెల్యే గారు నెగ్గించుకుంటారా మీరు? నెగ్గించుకుంటాం. మళ్ళీ ఎమ్మెల్యే ఆయనే రావాలి? మాకు ఆయనే రావాలి. మరి ఏంటి టీడీపీ జనసేన అన్ని కలిపి ఆయన ఓడిస్తా అంటున్నారు? ఆయన ఎవరో కాదు, మాకు ఎందుకు మేము వేసుకుంటామండి. ఎవరిష్టం వాళ్ళది కాబట్టి మా ఇష్టం అదండి. మేము గెలిపించుకుంటామండి. ఆయన లేకపోతే మేము బతకమండి. ఇంకా ఎట్లయినా మేమైనా ఆయన ఉన్నంతకాలం మేము బతుకుతాం, తర్వాత మేము చెప్పలేమండి. ఇవన్నీ ఇలా బతకానంటే ఆయన భిక్ష అండి నన్ను బతికిచ్చింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆ పెన్షన్ కోసం చూస్తున్నాను. ఇలా ఆయన ఇస్తే వెళ్తాండి హాస్పిటల్. ఆయనే కావాలండి మాకు. మాకు ఆయనే కావాలండి. ఏం చేస్తుంటావు? కూలి పని అండి. ఏమి వస్తుంది? పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఎంత వస్తుంది? 3,000 నాకు 20 కాడి నుంచి వస్తుందండి. 20 కాడి నుంచి జనవరి కాడి నుంచి 3,000 వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే చేస్తా మీకు ఇంత తెలియదండి బాబు. ఏం పేరు? కార్మన్ నాగేశ్వరరావు గారు. ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది? ఏమన్నా పై ఆయన ఉండగా కార్మన్ నాగేశ్వరరావు గారు ఆయన ఎటువంటి ఈయన ఎటువంటి అండి. మాకేం లోటు ఆయన అన్ని పంపుతుంటే మాకు లోటేముందండి. టీడీపీ జనసేన కలిపి మరి ఆయన ఓడిస్తే అంటారు కదా? వాళ్ళని జ్ఞాపం చేసుకోవద్దు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉండగా ఇచ్చారండి. రామారావు గారు ఉండగానే ఇంకా అట్లా అలాగే వదిలేశారు. ఎన్ని పార్టీలు వచ్చినాను అయ్యా. మామూలుగా ఈ పట్టు అడుగుతామండి. అడిగి ఏదైనా కథ శుభ్రంగా ఏదైనా చేసుకుంటాకే సహాయం చేయమని అడుగుతామండి అధికారులని. నాగేశ్వర గారు కావాలి మళ్ళీ ఆయన ఎమ్మెల్యే నెగ్గించుకుంటారు. రాజు మీ ఎమ్మెల్యే ఎవరన్నా? మా ఎమ్మెల్యే కార్మూర్ నాగేశ్వర గారు. ఆయన బాగా చేస్తారు. మరి బాగా చేస్తున్నారు. మళ్ళీ నెగ్గితే ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎక్కువ చేస్తారని నమ్మకం ఉందన్నా? నమ్మకం ఉంది. ఏమేం చేశారన్న అభివృద్ధి? నాకు అన్నీ చేశారు. నాకు ఇల్లు ఇచ్చారు, ఇల్లు కట్టుకుని లోన్ ఇచ్చారు. నాకు సరిపోతుంది, అంతకన్నా ఏమవుతుంది. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎక్కువ జరిగినాయి, ఇప్పుడు జరిగినా? ఇప్పుడు ఎక్కువ జరిగినాయి. ఏమేమి మీ ఊరికి? మా ఊరికి అమ్మ ఒడి ఇచ్చారు, మా మిసెస్ 18,500 ఇచ్చారు, అన్నీ ఇచ్చారు మాకు. టీడీపీ జనసేన కలిసి వచ్చి కార్మూర్ నాగేశ్వరరావు గారిని దించేస్తారన్నారు, ఓడిస్తారన్నారు కదా? దించలేరు. ఎందుకన్నా దించలేరు? ఎందుకని? మీరు ఉంటారా ఆయన వెనకాల? జరగదు అది. ఎందుకని జరగని పని అది. ఎందుకన్నా? ఎందుకంటే ఆయన జగన్ ప్రభుత్వం చేసిన పనులకి ఆయన చేసిన కార్మూర్ నాగేశ్వర గారు చేసిన దానికి జరగని పని అది. జనసేన కాదు, టీడీపీ కానీ ఏది వచ్చినా కానీ ఏం నగ్గదు ఇక్కడ, అది గ్యారంటీ. మరి గడప గడప ప్రోగ్రామ్ గట్రా వస్తూ ఉంటారు ఆయన, మీరు ప్రజలకు కలుతారు? ఆయన కలుతారు, ఎప్పటికప్పుడు కలుతారు. మళ్ళీ ఏదేమైనా మళ్ళీ ఆయనే నెగ్గించుకుంటారా? ఆయన నెగ్గించుకుంటారు. మీరు అందరూ వెనకాల ఉంటారంటారా? ఉంటాం. పత్తి లక్ష్మి అమ్మ. మీ ఎమ్మెల్యే ఎవరు?
ఎమ్మెల్యే గారు కారుమూరి నాగేశ్వరరావు గారు ఏమైనా సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏం చేశారు? చాలా చేశారు. ఏమేం చేశారు చాలా ఉన్నాయి, ఏమని చెప్తాము? చెప్పండి అమ్మా. ఏమేమి అన్ని చేసినట్లో ఏమని చెప్తాను చెప్పు. చాలా చేశారు. మరి కరోనా టైంలో మీకు ఏమైనా వెనకాల ఉండి చేశారు. కరోనా టైంలో మొత్తం వీధికి తిరిగి చేశారు, ఇంటింటికి వచ్చి సహాయం చేశారు, చాలా చేశారు. వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చి చేశారు మరి వేరే పార్టీ వాళ్ళు అంటే టైంలో